ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతి యాత్రపై సంపూర్ణ అటెన్షన్ ఉంచండి. దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ప్రశ్న: బాబా తన పిల్లలపై ఎటువంటి దయ చూపుతున్నారు? జవాబు: పిల్లల కళ్యాణం కొరకు బాబా సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే వారు చూపించే దయ. తండ్రి ఇచ్చే మొట్టమొదటి సూచన, మధురమైన పిల్లల్లారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మాభిమానంతో ఉన్నవారు చాలా శాంతంగా ఉంటారు. వారికి ఎప్పుడూ చెడు ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు రావు. రెండో ప్రశ్న: పిల్లలు ఎటువంటి సెమినార్లు జరుపుకోవాలి? జవాబు: ఎక్కడికైనా వాకింగ్కు వెళ్ళినప్పుడు స్మృతి యాత్ర చేయండి. తర్వాత కూర్చుని ఎవరు ఎంత సమయం స్మృతిలో ఉండున్నామని పరస్పరం సెమినార్ చేసుకోండి. ఇక్కడ స్మృతి చేసేందుకు ఏకాంతం కూడా చాలా బాగుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆత్మీక పిల్లలు చెప్తున్నారు, బాబా, సతోప్రధానంగా ఉన్న మేము తమోప్రధానంగా అయ్యాము. మళ్ళీ మీ శ్రీమతం అనుసరించి మేము తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు మీరు మార్గం చూపించారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు, ఎంతో ప్రాచీన విషయం. అన్నిటికంటే పురాతనమైనది స్మృతి యాత్ర. ఇందులో షో చేసే మాటే లేదు. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు సతోప్రధానంగా అయ్యాను, ఎలాంటి పురుషార్థం చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. చివర్లో అంతిమ సమయం వచ్చినప్పుడు సతోప్రధానంగా అవుతాము. అది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా దయచూపేదేమీ లేదు. పిల్లల కళ్యాణం కొరకు సలహా ఇస్తారు. తండ్రి కళ్యాణకారి. చాలామంది పిల్లలు జ్ఞానాన్ని ఉల్టాగా అర్థం చేసుకుంటారు. బాబా దేహాభిమానులను గర్విష్ఠులుగా భావిస్తారు. ఆత్మాభిమానులు చాలా శాంతంగా ఉంటారు. వారికి ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు రావు. తండ్రి అన్ని ప్రకారాల పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లలపై కూడా దాడి చేస్తుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈరోజు చాలా బాగా స్మృతి చేస్తారు. రేపు అహంకార వశమై ఆంబోతుల వలె అవుతారు. వారికి చాలా అహంకారం ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది, సూర్యమండల సంగీతం దేహాభిమానులైన ఆంబోతులకు ఏం తెలుసు? దేహాభిమానం చాలా చెడ్డది. చాలా శ్రమ చేయవలసి వస్తుంది. నేను మీకు అత్యంత వినయ విధేయతులు గల సేవకుడును అని శివబాబా అంటున్నారు. అలాగని సేవకుడునని చెప్పుకుంటూ నవాబ్గిరి చూపించరాదు. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇది చాలా సులభం. ఇందులో శబ్దం చేసే పని ఏమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడరాదు. ఎక్కడికి వెళ్ళినా లోపల స్మృతి చేస్తూ ఉండాలి. అంతేకాని ఇక్కడే కూర్చుని ఉంటే బాబా సహాయం చేస్తారని అనుకోరాదు. తండ్రి సహాయం చేసేందుకే వచ్చారు. పిల్లలు ఎక్కడా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటారో అని తండ్రికి సదా సంకల్పాలు వస్తూ ఉంటాయి. మాయ ఇక్కడే ముష్టిగతంతో క్రింద పడేస్తుంది. దేహాభిమానం చాలా చాలా చెడ్డది. దేహాభిమానంలోకి వచ్చినందున పూర్తిగా క్రింద పడిపోయారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ వచ్చి కూర్చున్న అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రి చెప్తున్నారు, పతిత పావనుడు నేనొక్కరినే. నన్ను స్మృతి చేసినందున ఈ యోగాగ్ని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. పిల్లలకు ఇంకా ఎవ్వరికి బాగా అర్థం చేయించే స్థితి రాలేదు. జ్ఞాన ఖడ్గంలో కూడా యోగం అనే పదును లేకుంటే ఖడ్గం దేనికి పనికిరాదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. చాలామంది పిల్లలు ఉల్టా సుల్టా వ్యాపారాల్లో లగ్నమై ఉంటారు.
స్మృతి యాత్ర చేయరు, శ్రద్ధగా చదువుకోరు. అందుకే వారికి సమయం దొరకదు. తండ్రి చెప్తున్నారు, వృత్తి వ్యాపారాలు వ్యవహారాల్లో చిక్కుకుని మీ పదవిని పోగొట్టుకునే శ్రమ చేయకండి. మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి కదా. అందుకు సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమించాలి. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైనవి సంభాలన చేయవారు ఉన్నారు, కానీ స్మృతి యాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు, పేదలు బంధనంలో ఉన్న మాతలు స్మృతి యాత్ర ఎక్కువగా చేస్తున్నారు. మాటిమాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా మా బంధనాలను సమాప్తం చేయండి అని అంటూ ఉంటారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా గాయనముంది. పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఏకాంతంగా తోటలో కూర్చుని చదువుకుంటారు. తండ్రి మీకు కూడా చెప్తున్నారు, మీరు ఎక్కడ తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయండి. స్మృతి యాత్రలో ఆసక్తి కలిగి ఉండండి. ఆ ధన సంపాదనకు పోలిస్తే ఈ అవినాశీ ధనం చాలా చాలా శ్రేష్టమైనది. ఆ వినాశీ ధనం బూడిదైపోతుంది. బాబాకు తెలుసు, పిల్లలు సంపూర్ణ సేవ చేయటం లేదు. స్మృతి యాత్రలో తక్కువగా ఉన్నారు. చేయవలసిన సత్యమైన సేవ చేయటం లేదు. స్థూల సేవలో శ్రద్ధ చూపిస్తున్నారు. భలే డ్రామానుసారం జరుగుతుంది. అయినా బాబా పురుషార్థమేమో చేయిస్తారు కదా. తండ్రి చెప్తున్నారు, ఏ పని చేస్తున్నా, బట్టలు కుడుతున్నా తండ్రిని స్మృతి చేయండి. స్మృతి చేయటంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, రుస్తంతో మాయ కూడా రుస్తంలాగే పోట్లాడుతుంది. నేను రుస్తంను, నేను బికారీ నుండి రాకుమారునిగా అయ్యే వాడినని కూడా నాకు తెలుసు. అయినా మాయ ఎదురిస్తుందని ఈ బ్రహ్మబాబా తన తపస్సు గురించి కూడా తెలుపుతున్నారు. మాయ ఎవ్వరిని వదిలిపెట్టదు. పహిల్వాన్లయ్యే కొలిది ఇంకా ఎక్కువగా పోట్లాడుతుంది. చాలామంది పిల్లలు చాలా దేహాహంకారంలో ఉంటారు. తండ్రి ఎంతో నిరహంకారులుగా ఉంటారు. నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడునని అంటారు. వారేమో స్వయాన్ని చాలా గొప్పవారిగా భావిస్తారు. ఈ దేహాహంకారాన్ని పూర్తిగా నశింపచేయాలి. చాలామందిలో అహంకార భూతం కూర్చుని ఉంది. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది. విహారంలో తిరుగుట కూడా మంచిదే. ఫుర్సత్ కూడా ఉంది. భలే తిరగండి. తర్వాత ఒకరినొకరు ఎంత సమయం స్మృతిలో ఉన్నాము, బుద్ధి ఇతర వైపులకు వెళ్ళటం లేదు కదా అని పరస్పరం సెమినార్ చేసుకుంటూ ప్రశ్నించుకోండి. భలే స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా ఉండండి. తిరిగేందుకు స్త్రీలు ముందు వెళ్ళండి, పురుషులు వారి వెనుక ఉండండి. ఎందుకంటే మాతలను సంభాళించాలి కనుక మాతలను ముందుంచండి. ఇక్కడ ఏకాంతం చాలా బాగుంటుంది. సన్యాసులు కూడా ఏకాంతంగా ఉంటారు. సతోప్రధాన సన్యాసులు చాలా నిర్భయులుగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటితో భయపడేవారు కాదు. ఆ నశాలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఏ ధర్మమైనా స్థాపన జరిగినప్పుడు మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత రజోతమోలోకి వస్తుంది. సతోప్రధానంగా ఉన్న సన్యాసులు బ్రహ్మతత్వపు నశాలో మస్తీగా ఉండేవారు. వారిలో చాలా ఆకర్షణ ఉండేది. అడవిలో భోజనం లభించేది, కానీ క్రమక్రమంగా తమోప్రధానంగా అయినందున శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా సలహా ఇస్తున్నారు, ఇక్కడ పిల్లల ఉన్నతికి చాలా మంచి అవకాశం ఉంది. ఇక్కడకు మీరు వచ్చేదే సంపాదన కొరకు. బాబాతో కలిసినంత మాత్రాన సంపాదన జరగదు. తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జమ అవుతుంది. బాబా ఆశీర్వదిస్తారని భావించకండి. అదేమీ లేదు. సాధువులు మొదలైన వారు ఆశీర్వదిస్తారు, కానీ మీరు క్రిందకు దిగచారాల్సిందే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, జిన్నుగా తయారయ్యి మీ బుద్ధి యోగాగ్ని సదా పైనున్న తండ్రితో జోడించండి. జిన్ను కథ తెలుసు కదా. నాకు పని చూపించమని అడిగింది. తండ్రి కూడా చెప్తున్నారు, స్మృతిలో ఉంటే మీ జీవిత నౌక తీరానికి చేరుతుందని సూచనిస్తున్నాను, ఆదేశిస్తున్నాను.
మీరు తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. మాయ ఎంతగా తల బాదుకున్నా మేము శ్రేష్టమైన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తామని లోపల మహిమ చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఏ మనిషిని గుర్తు చేసుకోకండి. భక్తి మార్గంలోని ఆచార పద్ధతులు జ్ఞాన మార్గంలో ఉండవు. స్మృతి యాత్రలో తీవ్రంగా వెళ్ళాలని తండ్రి శిక్షణిస్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయం. సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఆదేశిస్తున్నారు, మీరు విహరించేందుకు వెళ్ళిన స్మృతి యాత్రలో ఉండండి. అలా ఉంటే ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, రాజ్య పదవి కూడా గుర్తుకొస్తుంది. కానీ స్మృతిలో అలాగే కూర్చుని క్రింద పడిపోరాదు. అలా జరిగితే అది హఠయోగమవుతుంది. ఇది చిక్కులు లేని విషయం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది పిల్లలు అలాగే కూర్చుని క్రింద పడిపోతారు. అందుకే బాబా అంటున్నారు, నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలాగే కూర్చుని స్పృహ తప్పి పడిపోరాదు. దీనివలన మీ పాపాలు ఏవీ నశించువు. ఇందులో కూడా మాయ ద్వారా చాలా విఘ్నాలు ఏర్పడతాయి. ఈ భోగ్ మొదలైనవి కూడా ఆచార పద్ధతులే. అంతేకాని ఇందులో ఏమీ లేదు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలగజేస్తుంది. ఇది జ్ఞానం కాదు, యోగము కాదు. సాక్షాత్కారాల అవసరమే లేదు. చాలామందికి సాక్షాత్కారాలు అయ్యాయి. వారు ఈరోజు లేరు. మాయ చాలా ప్రబలమైనది. సాక్షాత్కారం అవ్వాలనే ఆశ కూడా ఉంచుకోరాదు. ఇందులో సతోప్రధానం అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా అని కూడా మీకు తెలుసు. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ఇచ్చిన ఆదేశం ప్రకారం కూడా నడుచుకోవాలి. మనమిప్పుడు మళ్ళీ రాజయోగం నేర్చుకునేందుకు వచ్చామని కూడా మీకు తెలుసు. ఇదంతా భారతదేశ విషయమే. భారతదేశమే తమోప్రధానంగా అయ్యింది. మళ్ళీ ఇదే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారతదేశంలోనే వచ్చి అందరికీ సద్గతిని కలగచేస్తారు. ఇది చాలా అద్భుతమైన నాటకం. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ 5000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ విషయాలు మరెవ్వరూ వినిపించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం నిశ్చయబుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఆ ఉస్తాదు టీచర్ చాలా పెద్ద ఉస్తాదు. చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా చాలా సుఖంగా ఉదయం 6 గంటల వరకు నిద్రపోతూ ఉంటారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. అధికారం చలాయిస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు బట్టీలో ఉన్నప్పుడు మమ్మా బాబాలు కూడా అన్ని సేవలు చేసేవారు. మనం ఎలాంటి కర్మలు చేస్తామో మనల్ని చూచి అందరూ చేస్తారు. మహారథులు, అశ్వడ్లు, కాలినడకన వెళ్ళేవారు అందరూ నెంబర్ వారుగా ఉన్నారని బాబాకు తెలుసు. చాలామంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు. లోపల నిద్రిస్తూ ఉంటారు. ఎవరైనా బయట నుండి ఫలానా వారు ఎక్కడా అని అడిగితే లేరు అని చెప్తారు. కానీ లోపల నిద్రిస్తూ ఉంటారు. ఏమేం జరుగుతూ ఉంటుందో అదంతా బాబా తెలిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవరూ సంపూర్ణంగా అవ్వలేదు. చాలా డిస్సర్వీస్ చేస్తారు. లేకుంటే తండ్రి కొరకు గాయనముంది, కొట్టండి లేక ప్రేమించండి, మేము మీ ద్వారంను వదలము. ఇక్కడ చూస్తే చిన్న మాటకే అలుగుతారు. యోగం చాలా తక్కువగా ఉంది. బాబా పిల్లలకి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరిలోనూ స్మృతి చాట్ రాసేందుకు శక్తి లేదు. యోగం ఉంటే రాసేందుకు కూడా శక్తి నిండుతుంది. గీతా భగవానుడు శివుడు, కృష్ణుడు కాదని రుజువు చేయండి. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నష పెరిగి ఉంటుంది. వెలుపులకు వెళ్తూనే సమాప్తమైపోతుంది. స్వయాన్ని చాలా వృధా చేస్తూ ఉంటారు. మేము సంపాదించి యజ్ఞంలో ఇవ్వాలి మొదలైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయరాదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను మీ కళ్యాణం చేసేందుకు వచ్చాను. మీరేమో మీ అంతకు మీరు నష్టపోతున్నారు. యజ్ఞంలో
కల్పకృతం సహాయం చేసిన వారు ఇప్పుడు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. మీరెందుకు తలలు బాదుకుంటారు? ఇది చెయ్యాలి, అది చెయ్యాలని అనుకుంటారు. డ్రామాలో నిర్ణయించబడే ఉంది. ఎవరు విత్తనం నాటారో వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞంను గురించి మీరే చింత చేయకండి. మీ కళ్యాణం మీరు చేసుకోండి. స్వయం మీకు మీరే సహాయం చేసుకోండి. భగవంతునికి మీరు సహాయం చేస్తారా? భగవంతుడి నుండి మీరు తీసుకుంటారా లేక ఆయనకే ఇస్తారా? ఈ సంకల్పం కూడా మీకు రాకూడదు. బాబా చెప్తున్నారు, అల్లారు ముద్దు పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. సంగం యుగంలో మీరు ఇరువైపులా చూడగలరు. ఇక్కడ జనాభా ఎంత ఎక్కువగా ఉంది. సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. రోజంతా సంగం యుగంలోనే నిలిచి ఉండాలి. బాబా మనల్ని ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు? తండ్రి పాత్ర చాలా అద్భుతమైనది. ఎక్కడ తిరుగుతున్నా స్మృతి యాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వృధా చేస్తారు. స్మృతి యాత్ర ద్వారానే మీ జీవిత నౌక తీరానికి చేరుతుంది. కల్పకృతం కూడా పిల్లలకు ఇలాగే అర్థం చేయించాను. డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ పూర్తి కల్పవృక్షం బుద్ధిలో గుర్తుకు రావాలి. ఇది చదువు. వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి. చదువు కొరకు సమయాన్ని కేటాయించండి. మధురమైన తండ్రిని, స్వర్గంను స్మృతి చేయండి. ఎంత బాగా స్మృతి చేస్తే అంత అంతిమతి సోగతిగా అవుతుంది. ఇక చాలు, బాబా మేము మీ వద్దకు వచ్చేస్తున్నామని అంటారు. తండ్రి స్మృతిలో శ్వాస కూడా సుఖమయమవుతుంది. బ్రహ్మజ్ఞానులు శ్వాస కూడా సుఖదాయకంగా అవుతుంది. బ్రహ్మతత్వపు స్మృతిలోనే ఉంటారు. కానీ బ్రహ్మలోకంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. వారు తమకు తామే శరీరాలను వదిలేయవచ్చు. కొంతమంది ఉపవాస వ్రతాలతో శరీరంను వదిలేస్తారు. వారు దుఃఖంతో మరణిస్తారు. తండ్రి చెప్తున్నారు, తినండి, తిరగండి. తండ్రిని స్మృతి చేస్తే అంతిమతే సోగతి. అంటే చివరి సమయంలో ఏ స్మృతి ఉంటుందో అలాంటి జన్మ లభిస్తుంది. ఎలాగైనా మరణించాల్సిందే కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనం ఏ కర్మలు చేస్తామో మనల్ని చూచి ఇతరులు కూడా చేస్తారు అని సదా గుర్తుంచుకోవాలి. డిస్సర్వీస్ చేసినంత విశ్రాంతి ప్రియులుగా అవ్వకండి. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. మీకు మీరే సహాయం చేసుకుని మీ కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర చేసేందుకు, చదువుకునేందుకు సమయం లేనంతగా వ్యాపార వ్యవహారాల్లో తలమునకలు అవ్వరాదు. దేహాభిమానం అత్యంత చెడ్డది, పనికిరానిది. దీనిని వదిలి దేహీ అభిమానం అంటే ఆత్మాభిమానంలో ఉండే శ్రమ చేయాలి. వరదానము, ఏ విషయాన్ని అయినా కళ్యాణ భావనతో చూచే మరియు వినే పరదర్శన్ ముక్తభవ. సంఘటన ఎంత పెద్దదవుతూ ఉంటుందో విషయాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. అయితే మీరు చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. మీరు మీ స్వాచింతనలో ఉండండి. ఇందులోనే మీ రక్షణ ఉంది. స్వాచింతన చేసే ఆత్మలు పరదర్శన్ నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏ కారణంగానైనా వినవలసి వస్తే ఆ బాధ్యత మీకు ఉందని భావిస్తే మొదట మీ బ్రేక్ను శక్తిశాలిగా చేసుకోండి. చూశారు, విన్నారు, వీలైనంత కళ్యాణం చేసి ఫుల్ స్టాప్ పెట్టండి. స్లోగన్, ప్రసన్నంగా ఉండు జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. అచ్చా, ఓం శాంతి. స్లోగన్, మన యొక్క సంతుష్టత మరియు ప్రసన్నతతో కూడిన జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారులు. అచ్చా,
ఓం శాంతి.